హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇక నిన్న ఈవినింగ్ వీడియోలో చెప్పినట్టు మేము చెప్పినాం కదా, ఇట్లా మాకు ప్రాబ్లం ఉందని. చాలా వరకు చాలా మంది టేక్ రెస్ట్ నర్సక్క అని అన్నారు. మీ మాటలకు చాలా సంతోషం అనిపించింది దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయండి. మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ అయితే మేము తీసుకొస్తాము. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 21 అన్నమాట. ఇక మరి దోస్తులు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడైతే ఆమెకు రానికి 9 నెలలు పడ్డాక ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూడుర్రి. ఇట్లా కొన్ని నెలలు గడిచిపోయినాయి కదా. ఇక రాజు అక్కడ ఉండటం ఇక్కడ ఉండటం, ఇక్కడికి తక్కువ అక్కడ ఎక్కువ అన్నమాట. ఇక ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు కూడా మరి ఏమైంది అనేది చూడుర్రి. ఈసారి ఎగ్జామ్స్ ఎట్లా రాస్తానో ఏమో, చక్కగా కాలేజ్ పోకపోతిని, చక్కగా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టకపోతిని, ఏమైతుందో అని భయంగా ఉందమ్మా. ఇప్పటికైనా ఇప్పుడు ఎగ్జామ్స్ కి టైం ఉంది కదా బిడ్డ, నువ్వు ఎగ్జామ్స్ ముందైతే మంచిగా చదువుకో. ఏం చదువుతామమ్మా, ఫస్ట్ నుండి చదవంది ఇప్పుడు చదివితే ఎట్లా? ఇక నేనైతే పాస్ అయితే చాలు అనే అనుకుంటున్నా. పాసు గానా అయితా. అదే బిడ్డ, మరి ఇంటర్ అయిపోయినాక ఏం చేస్తావు? ఏమోనే, ఇంకా ఏం ఐడియా లేదు. ఇక ఏం చేసుడో ఏమో తర్వాత చూద్దాం గాని. సరే తియ్యి, ఏం టెన్షన్ పెట్టుకోకు బిడ్డ. ఇంకేంది టెన్షన్ పడే చెప్పు. ఏం లేదమ్మా, నువ్వు ఇప్పుడిప్పుడు కొంచెం సెట్ అయినావు, నిన్ను చూస్తే మంచిగా అనిపిస్తుంది. అప్పట్లా మొన్నటిదాకా ఎట్లున్నావు, నిన్ను చూస్తే ఘోరంగా నేను మస్తు బాధపడ్డా తెలుసా. ఇక ఆ బాధతోటే నేను చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోయినా. నేను నిన్ను చూసుకొనే బతుకుతున్న బిడ్డ. నువ్వు మంచిగుంటే నేను మంచిగుంటా. నాన్న ఆఫీస్కు పోతలేడట కదనే, అల్లా మొన్న అంకులు కలిసిండు. చక్కగా మీ నాన్న ఆఫీస్కి అత్తలేడు ఏంది సంగతి అని అంటాడు. ఏమో నాకు తెలియదని నేనన్నా. అగో నువ్వు ఇంట్లుంటలేవా, నీకు తెలియదని అంటున్నావు అని అంటుండు. అదే బిడ్డ, ఈ నెల పైసలు కూడా మనకు ఇయ్యలేదు. ఆయన పోని పోకపోని మనకేం సంబంధం, మనకు పైసలు ఇయ్యాలే కదా. ఆ ఉన్నాయన్ని దానికే పెడతాండా. మరి నాకు అదే అర్థమైతలేదు. ఇప్పుడు కడుపుతోటి ఉండే ఇక డెలివరీ దగ్గరికి వచ్చే దానికే పెట్టుకొని ఎవరికన్నా పెట్టుకొని కానీ మనకిచ్చేటి మనకి ఇయ్యాలే కదా. అదే నేను అడుగుదామంటే ఇటు మొకే అత్తలేడు కదా. ఏం చేస్తారు లత? బో అనంగానే వచ్చావు. ఏమైంది అలా పోలే ఆఫీస్కు? పోలే అదే దాన్ని వదిలిపెట్టి ఓ బుద్ధి అయితలేదా ఏంది? పని ఏ బుద్ధి అయితలేదా? ఏ గట్ల కాదు, నాకే కొంచెం జ్వరం వచ్చినట్టు అయింది, అందుకే పోతలేను. జ్వరం వస్తే ఒక్క రోజు వస్తుంది, 2 రోజులు వస్తుంది, వరుసగా 4-5 రోజులు వస్తుందా జ్వరం? ఏదో గోళీలు వేసుకుంటున్నా గాని అంత నీరసం ఉన్నదే పెయ్యంతా. అవునా, మరి ఏవి ఈ నెల పైసలు ఇయ్యకపోతివి మాకెట్లా వెళ్తుందని అనుకుంటున్నావు? నువ్వంటే అక్కడనే ఎక్కువ ఉండబడితివి, అక్కడికే అన్ని తీసుకొస్తావు, అక్కడ వెళ్తది. ఇక్కడ నా కొడుకు ఏమన్నా జాబ్ చేస్తాడా, లేకపోతే నేనేమన్నా పని పోతున్నానా? పైసలు ఇయ్యవా? అయ్యో ఇత్తనే కొంచెం ఈ నెల బాగా ఇబ్బంది ఉన్నది. ఇక ఆమె డెలివరీకి వచ్చే. ఎవ్వతి డెలివరీకి అత్తేంది, ఎవ్వతేడ సత్తే నాకేంది? నాకు సగం పైసలు ఇస్తా అన్నప్పుడు సగం ఇయ్యాలే, నేనెందుకు ఊకుంటా? ఇత్తనే ఇంకా జీతం రాలేదు, ఎన్నో కొన్ని తీసుకొచ్చి ఇత్తది. ఈ టైం అవుతుంది, నీకు ఇంకా జీతం రాకుండానే ఉన్నదా? ఎందుకు అన్ని అబద్ధాలు ఆడతావు? అరే అబద్ధాలు కాదు, నిజం మాట్లాడతానా. ఇంకా రాలేదు, నా అకౌంట్లా పడలేదు, పడితే ఇస్తలే ఎన్నో కొన్ని ఏంది ఇచ్చుడు? అలా సగం అని రాసినప్పుడు ఎంతత్తే అంతలా సగము మాకు ఇయ్యాలే. మరి ఆఫీస్కి పోతలేవా నువ్వు ఎక్కువ? మొన్న అంకులు అడుగుతుండు మీ నాన్నకేమైంది వస్తలేడని. మా నాన్నకేమైందో నాకేం తెలుసు అని నేనన్నా. నేనెందుకు పోతలేనురా, మా పోతున్నా గాని ఇక జ్వరం వచ్చి ఇప్పుడు పోతలేను గంతే. జ్వరం వచ్చి పోతలేవో లేకపోతే ఉంచుకున్నాడిది మోనిత్తలేదో మాకేం తెలుసు? ఎందుకు వచ్చినావు ఇప్పుడు? అట్టిగానే వచ్చిన్నే, రావద్దా ఏంది? ఎందుకు వచ్చుడు మా దగ్గరికి నువ్వు?
ఇటుగానే వచ్చిన ఇటు రాలేదు కదా. ఇప్పుడు 20 రోజులు అవుతుంది. ఇప్పుడు ఇటే కదా ఉండాల్సింది. ఇక ఇటే ఉండాల్సింది కానీ అక్కడ ఆమె డెలివరీకి ఉండే ఇప్పుడు అప్పుడు అన్నట్టుండే. ఇక అందుకే అక్కడనే అటు ఇటు తిరుగుతా గాని. అయ్యో నిన్నెవడు రమ్మంటలేడు ఇడికి. నువ్వు ఆన్నే ఉంటావా ఉండు, ఏమన్నా వేసుకో, మాకు సంబంధం లేదు. మాకు పైసలు తీసుకొచ్చి పారేసి పీకు గంతే. అంటే ఏమన్నట్టే నేను అవసరం లేదు కానీ నా పైస అవసరమా? వేసుకున్నందుకు కన్నందుకు నీ పైసతోటి మాకు అవసరం. నీకేమో మంది సోకాయే, మంది కావాలాయే నీకు. నీకు మందితోటి ఉండబుద్ధి అవుతుంది కానీ మాతోటి ఉండబుద్ధి కాదాయే. అట్లాంటప్పుడు నిన్ను మేమెందుకు కోరుకుంటాం? నీ పైసా కావాలే. నన్ను వేసుకోలేదా పెళ్ళి అన్ని కనలేదా? సరేనే ఇత్త తీయే లొల్లి పెట్టకు. నాని అల్లాస్తా. నువ్వు చేసిన కథలకు నా కొడుకు రంది పెట్టుకొని నా కొడుకు ఈ సంవత్సరం అంతా చదువు వేస్ట్ చేసుకున్నట్టు అయిపాయే. చక్కగా చదువుడే లేకపాయే, చక్కగా చదవకపాయే. అమ్మా నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని వాడు భయపడుతుండు. ఎందుకు ఫెయిల్ అవుతాడు? చిన్నప్పటి నుంచి వాడు మంచిగానే చదవబట్టే ఇక సంవత్సరం అంతా చదువుతూనే చదువా. ఇప్పుడు చదువుకోరాదా? అంతా నువ్వు చేసిన లంగేశాలకు మేమిట్లా అయిపోయినావు. నేనేమో గ్లూకోజ్ ఎక్కించుకొని ఇగో ఇప్పుడు గిట్లా నిల్చుంటానా, గిట్లా మాట్లాడతానా. వాడేమో చదవలేక నన్ను చూసుకుంటా వాడు బాధపడు. అంతా నువ్వే బట్టే. ఎందుకే లత వచ్చినప్పుడల్లా గిట్లనే తిడుతావు? అయిందేదో అయిపోయినాక ఇంకెందుకు నువ్వు చెప్పు. కడపంతా మసులుతుంది, నీకు అనిపిస్తుంది కావచ్చు అయిందేదో అయిపోయిందని. నేను పోయి ఇంకో మొగం దగ్గర 15 రోజులు, ఈ నీ దగ్గరకు వచ్చి 15 రోజులు ఉంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకోని పెళ్లి చేసుకుంటే. ఓ పిచ్చి పిచ్చి మాట్లాడకు, దౌడ పనులు అన్ని రాలుతాయి. నీ పనులు రాలగొట్టేటోళ్ళు లేక నీ రాలుతలేవు గాని ఇంత వయసుకు వచ్చినావు. ఓ నీకు సోకులు కావాలి, ఆడోళ్ళు కావాలి. ముందున్నదాగు నీకు ముసళ్ళ పండుగ. ఇంటికి రాకున్నా ఫరక్ పడదు. నువ్వు నాకు పైసలు ఇయ్యాలి గంతే. ఆగరాదు, ఏం కూర వండినవు? ఏం కూర అంటే నీకేంటి? నిన్నేమన్నా కూరగాయలు తెమ్మంటానవా లేకపోతే మాకు చికెన్ తెస్తానవా మటన్ తెస్తానవా? అదేంటే అక్కడ తెచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చిపోతలేనా అని. ఓ మత్తుగానే ఇస్తానవుతి నీ పాపపు చేతులతోటి. అబ్బా కాదు, ఇయ్యల్లా సోమవారం అయ్యే. నువ్వు పప్పుచారు ఎత్తవని వచ్చిన, కడుపు నిండా తిందామని. నువ్వు పప్పుచారు కమ్మగా ఎత్తవు. నేను చెయ్యలేదు పప్పుచారు. అయ్యో చేసినా కూడా చేయలేదంటానవా? అరే చెయ్యలేదంటే మరి ఏం కూర వండినవు? వంకాయ వండినా చారు చేసిన. ఏదైనా మంచిగానే ఉంటది నువ్వు ఎత్తే తింటా. నీకెవడెత్తాడు? నల్లా నీ ఇట్టం ఉంటది. నువ్వు కట్టమైతావు, నేను అద్దానంటలేను. నిన్ను తినుమని అనా తినకుమని అనా నీ ఇట్టం. సరే ఈ అవ్వ నా మీద కోపం ఉన్నా కూడా దీనికి ప్రేమ అనేది ఉన్నది కానీ బయట చెప్పుకోలేకపోతున్నది. ఈ ఎలాగాకున్నా రేపైనా నాతోటి మంచిగా మాట్లాడదా? వచ్చినప్పుడల్లా లొల్లెబెట్టుడాయే. అమ్మో అటు ఇటు డెలివరీ టైము దగ్గరికి వస్తుంది. ఎవరు పుడతారో ఏమో కానీ ఆ టెన్షన్ కంటే నేను ఎట్లా డెలివరీ అవుతానో అని భయం అవుతుంది. నొప్పులు వస్తాయా లేకపోతే ఆపరేషన్ అవుతుందా? అమ్మో ఎట్లా ఓర్చుకునుడో ఏమో. ప్రతి ఒక్క స్త్రీ ఈ గర్భం నుండి బయటకు ఎట్లా తీసుకొస్తుందో ఏమో. నాకు ఫస్ట్ టైం అయ్యే, నాకంతా భయం అవుతుంది. ఈ బావేటి వేండు ఫోన్ చేద్దామావు. హలో చెప్పారా అని? ఏమైంది బావా, ఎటు పోతివి? అరే ఎట్లేదే బయటకు వచ్చినా చెప్పు. కాదు సాతనైతలేదు అని అనంటివి, అన్నం తినమంటే అద్దు అని అంటివి. జ్వరం కొడుతుంది సరే పోకుంటావనే నేను సపరేకుంటిని. మళ్ళా ఎటు వేయి పాడైనవు? అంటే నాకు ఎట్లున్నా మంచిదే కానీ నేను ఇప్పుడు ఆఫీస్కి పోయి పని చేయాలా? చీ బావా గట్లంటలేను. నీకు ఓ బుద్ధి అయితేనే ఓ, లేకపోతే లేదు. నేను ఎప్పుడన్నా నిన్ను బొమ్మని ఫోర్స్ చేసినా చెప్పు? అద్దని అన్నరా? నీ ఇష్ట ప్రకారమే కదా నువ్వు పోయేది ఉండేది. మరి సాతన ఎంతో లేదు అని అన్నావు. ఇంత తిని పండుకుంటే అయిపోవు కదా, మళ్ళీ ఎటు పోయినావని. బయటకు వచ్చిన తావు ఓ గంట సేపు. అంటే నాకేం చెప్తావు? అరే ఇక నాకు బయట ఎవ్వరితోటి ముచ్చట్లు ఉండయా ఏంది? ఊకే ఇంట్లోనే ఉండాలా? ఇంట్లో ఉంటే చూసేటోళ్ళు కూడా ఏంది రాజుగాడు మొత్తం ఇంటికే పరిమితం అయిపోయిండు అని నవ్వుతారు. సరేలే తొందర్రా బావా. సరే. ఏందో ఏమో బావతోటి ఉంటా అంటే నాకైతే రోజులే తెలియకుండా అయిపోయినాయి. నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటాడని అస్సలు అనుకోలేదు. అప్పట్లా వదిలించుకోవాలని చూసిండు గాని ఏమంటా నా దగ్గర ఉంటుండో నేనే ప్రపంచం అనుకొని బతుకుతుండు. అంత ప్రేమ చూపిస్తుండు.
ఎవరు పుడతారో ఏమో. పుట్టినోళ్ళు మంచిగా ఉండాలి, కొడుకు పుడితే మంచిగా ఉండు, సగం ఆస్తి దొబ్బుకొని అద్దును. మరి ఎవరు పుడతారో చూడాలి ఇక. ఏమైందే పండుకోలేదా? ఏడమ్మా అట్టిగానే ఇట్లా ఒరిగిన్నే. బావేటి పోయిండని ఫోన్ చేసిన, బావేట పోయిండటగా, బయటకు పోయిండట. ఇలా పని పోమ్మనంటే సాతనైతలేదు అని లేవ్వనే పాయే. గిట్ల చేస్తే ఎట్లా బతుకుతారే బిడ్డ? ముంగట భవిష్యత్తు ఏం కావాలి? పాపం పోతలేడా తీయే, ఎప్పుడన్నా ఒకసారి గట్లనే అవుతుంది. ఆయనకు జ్వరమే రావట్టే, గోళీలు వేసుకోవట్టే, ఆ గోళీలు వేసుకున్నా కూడా పానమంత సవసవ అంటుంది అని అనబట్టే. మంచిగా ఉన్నప్పుడు పోలేదా తీయే, ఊకే ఏమన్నా అంటే మళ్ళా ఫీల్ అవుతాడే. అమ్మ నువ్వు ఏమనకు అంటే ఇట్లా నేనే అంటగాని. అనుబిడ్డ, నీ మొగన్ని నువ్వు అనుకోవాలి, దారిలా పెట్టుకోవాలి. పని చేసుకుంటేనే పైసా. రేపు డెలివరీకి ఉన్నవు పైసలు ఎట్లా? నెల వచ్చిన పైసలు దానికి ఇయ్యా అని అన్నాడు. మనమే ఉంచుకుందాం, ఎందుకంటే నువ్వు డెలివరీకి ఉన్నావు కదా, ఇక నీకు ఖర్చులుంటాయి కదా అని అన్నాడు. అదే ఇయ్యకమాను మరి. ఇయ్యడు ఇక. సరే తీ, సేపు పండుకోపోయినావు. ఆయన బయట ఉంటే నాకు అస్సలకే మనసున పట్టదే, ఇంట్లో ఉంటేనేమో మంచిగా ఇక పండుకుంటేనే అయ్యాము అనిపిస్తుంది. సరే తీ. చెప్తావు నువ్వు? ఏం లేదే, గిన్నెని బోళ్ళు ఉన్నాయి తోముతా. అన్నం తినకుంటేనే వాయే కదా. అద్దట తినబుద్ధి అవుతలేదట. సరే. ఎవరు పుడతారో ఏమో, నాకు అదే టెన్షన్ అవుతుంది. ఇన్ని రోజులంతా టెన్షన్ లేకుంటే గాని అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అని ఇదే బాధ. దరిద్రుడు ఇంట్లో ఉంటే నాకు ఏమన్నా కోపం వస్తుందా? 20 రోజుల పొంటి ఇటు కన్నెత్తి చూడనోడు ఏందో ఇప్పుడు వచ్చి అన్నం వేసుకొని తిన్నాడు. అక్కడ అండుతలేరా ఉంచుకున్నది ఉన్ను అత్త. భలేపో, నన్ను భలే మోసం చేసిర్రు. వామ్మో, గిట్ల మోసం చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. గింత చెండాలు. ఏంది? నేను గక్కడ తింటా అంటే నువ్వు వచ్చి గీడ కూసున్నావు. ఏం చేయాలి? నువ్వు తింటే ఏం చేయాలి నేను? అయ్యో, ఇంత నీళ్ళు ఇచ్చుడో అన్నం వేసుకొస్తావో అంటే. నేను వేసుకురాను, నేను నీళ్ళు ఇచ్చేదాన్ని కాదు, అన్నం వేసుకురాని కాదు. నా మనసుల నుండి నువ్వు భర్తగా తొలగి పోయినావు. ఎప్పుడో ఆ రోజునే తొలగి పోయినావు. భర్తకు సేవలు చేసినా, మస్తు చేసినా. అవన్నీ నీకు ఇప్పుడు వెయ్యాలని నేను అనుకుంటలేను. మందికి చూడనే మొగునివి అంతే, తప్పించి ఏది వెయ్యా అంతే. అయితవాయి గాని కాదు లత, ఇన్ని రోజుల పొంటి ఇంత కోపంగా ఉండబడితివి. కోపంగా ఉండకపోతే నవ్వుకుంటా ఎగురుకుంటా ఉండల్లా ఏంది? నువ్వు వేసిందేమన్నా చిన్న పనా? చేసిన అయిపోయింది లత. అరే నువ్వు అవన్నీ నా దగ్గర మాట్లాడకు. కాదు, ఇప్పుడు ఆమె నువ్వు ఇద్దరు కలిసి ఉంటే ఏమైతుంది? ఏంది? గా దరిద్రపును నేను కలిసి ఉండుడా? అంటే అట్లా కాదు, మాట్లాడుకుంటే ఏమైతుంది అని అంటున్నా. ఆమె ఆన్నే ఉంటది, నువ్వు ఈయన్నే ఉంటావు గాని ఏదో అట్లా మాట్లాడుకుంటే ఏమైతుంది? దాంతోటి నేను మాట్లాడుడా? నేను బతుకున్నాను రోజులు అది జరగని పని, అర్థమైందా? నేను చచ్చినాక ఇట్లా నా ఆత్మవై దాంతో మాట్లాడుతుంది కావచ్చు గాని అప్పటి వరకు నేను చచ్చేదాకా దాంతో మాట కాదు కదా, దాని ముఖం కూడా చూసినా కూడా జట్ట తెలుసా? అంతా పగున్నది, నాకు అంతా కోపం ఉన్నది. ఇంకా దాంతో మాట్లాడితే ఏంది అని అంటున్నావా? నప్పతట్లోడా నువ్వు? ఏం చెప్తానవే? పందుకుందంతా ఎవరిని ఏమైంది? చూడు నరసక్క, 20 రోజులకు ఇయ్యాల వచ్చిండు, బుక్కెడు తిన్నాడు వేసుకొని. తిన్నోడు తిని చక్కగా పీక్తే వీకాలే, లేకపోతే ఉంటే ఉండాలి గాని దాంతోట నేను మాట్లాడాలట. ఆవురా ఇజ్జత్ లేనోడా, ఇది ఎట్లా మాట్లాడుతుందిరా? అట్లా కాదు నర్సక్క, ఎట్లా మరి? ఏదో అయిందేదో అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏమైతుంది అని అంటానా. అబ్బో భలే చెప్తానవు పోను. అది ఎట్లా మాట్లాడుతుందిరా? నీకు కొంచెం అన్న సిగ్గులేదు? అట్లా 4 అందుకోనారు సక్క. భలే ఉన్నావు పో. అది చెప్పిందా ఏంది? నాతో మాట్లాడమను, నేను ఇంట్లోకి వచ్చి కూర్చుంటా, ఇక మంచి ఇంట్లో ఉంటా, దాన్ని ఎల్లగొడదామని ఏమన్నా ప్లానింగ్ చేసిర్రా? చేసినా చేస్తారు ఇల్లు, నా ఇంట్లో కదా వచ్చేదే లేదు. అరే నీ ఇంట్లో ఖర్చుడు కాదే, ఒకలు మాట్లాడుకోర్రి అని అంటానా. అల్లానే ముచ్చడా అంటాడేవ్రో మెంటలోడు. నేను దాంతో ఎందుకు మాట్లాడతా? నా బతుకు నాశనం చేసినావు, మంచిగా చేసినావు, నాకు బుద్ధి చెప్పినావు, ఇక నీతోటి నేను మాట్లాడతా అని మాట్లాడల్లా? అరే తీయే, మాట్లాడుకుంటావనైతే నువ్వు పోతానయ్యా. ఎన్ని రోజులు ఉన్నావు? 20 రోజులున్నా. ఉండవా?
ఇక ఇప్పుడు డెలివరీకి ఉంది కదా అప్పుడు ఇప్పుడు అన్నట్టే ఉన్నది. ఇక డెలివరీ అయ్యేదాకా అటే ఉంటా అని లతకు చెప్పినా. అయ్యో డెలివరీ అయ్యేదాకా కాదు, నువ్వు సచ్చేదాకా అటే ఉండు. నేను అద్దన దాన్ని కాను. నా మనసే ఇరిగిపోయింది, నా మనసులో చోటే లేదు నీకు. అర్థమైందా? అట్లా మాట్లాడకే నువ్వు, నేను చెప్తానా. ఇట్లనే మాట్లాడతా. నువ్వేదో ఇప్పుడు మాట్లాడుతుంది, ఇంకో 4 వద్దులైనాక మళ్ళీ మంచిగా మాట్లాడుతుంది అని అనుకుంటున్నావు గాని నేనైతే నిన్ను దగ్గరికి తీసేదాన్నే కాదు. సరే తీయకుంటావానై తీయే. అదే చూసుకుంటా తీయలేత. ముసలోడయ్యేదాకా ముసలోడై మంచాల పడ్డాక కూడా అదే చూసుకుంటది తీ. నీకెందుకే బాధ? అంతే ఇక పైసలు తీసుకొచ్చి ఇయ్యి. సరే ఇత్తది. ఇంకా జీతం పడకుంటున్నదా? పడ్డదో లేదో నాకు తెలియదు కానీ రేపైతే నాకు ఖచ్చితంగా పైసలు తీసుకొచ్చి ఇయ్యి. నాకు పనున్నది పైసలతోటి. సరే ఇత్తా. నువ్వు ఇయ్యకపోతే కథ సర్పంచ్ దగ్గరకు పోతా నేను. అరే ఇత్తనే. వీరికి సిగ్గెట్లా అనిపిస్తలేదు నరసక్క. వీరికి ఎట్లా ఇజ్జత అనిపిస్తలేదు. ఆ నుండి ఈ నుండి ఆడికి తిరుగుతాండు. ఇంకా నా ఇక్కడికి అత్తనే లేడు, ఇక్కడ ఉంటనే లేడు. ఉండకుంటేనే నాకు నయ్యం గాని నా బతికేంది, వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నాడు ఏంది నేను అని కొంచెం అన్న వీనికి ఇజ్జత అనిపిస్తలేదా? ఊర్లా మరి నన్ను నా గురించి ఏమనుకుంటుర్రు అని కొంచెం అన్నా ఏదనిపిస్తలేదా? అట్లా సిగ్గు అనిపించినాక వాడు నిన్ను వదిలిపెట్టి దాన్ని పెళ్లి చేసుకున్నాయే. సిగ్గు లేకనే కదా. ఒక మండ వాని ఊత్తనే నాకంతా మంటలెత్తాంది. వచ్చి ఇంకా పప్పుసారు చేసినవా అంటాడు. పప్పుసారు చేసిన గంజనంతా నీ మీద వైపోయినవే. ఓ రోజు మళ్ళా గట్టనే కూర గురించి వచ్చింది అనుకో, ఈ అక్క ఉడుకుడుకుడేమో ముఖం మీద వారవోస్తా. ఇంకోసారి ఇంకెవతి ముఖం మెచ్చకుంటా అవుతుంది. అయితే ఏమైంది నర్సక్క, ఎందుకు వచ్చినావు? ఏం లేదే పోరి, అట్టిగానే ఇటు బయటకు వెళ్ళినా ఏం చెప్తారు అని మీ ఇంటికి అటు మల్లొక్కడింటికి పోదామని ఇట్లా బయటకు వెళ్ళినా. ఏం లేదు ఇక ఇవరిదాకా నా కొడుకుండే ఆడ చక్కగా చదువు లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడే ఎట్లా రాస్తాడో ఎగ్జామ్స్ అని అదే టెన్షన్ తలుగుతుంది. అమ్మ ఎట్లయితుందో ఎగ్జామ్స్ ఎట్లా రాసుడు అవుతుందో అంటే బాధపడకు బిడ్డ, ఎట్లా అయ్యేది ఉంటే అట్లయితుంది, పాస్ అయితే చాలుతాయి అని నేను చెప్పుకుంటా వస్తాను. నీకేం చెప్తా? ఆ పిల్లగానికి ఈ టెన్షన్ తలిగేసాక చదవకపాయే, సక కాలేజీకి పోకపాయే. అదే కదే. అరే బంటిగా నాకైతే మస్తు భయం అవుతుందిరా. ఇంకొక వారం రోజులైతే ఎగ్జామ్స్ ఆయే. ఏం రాసుడు, ఏం కథ, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని నాకు ఇదే టెన్షన్ తలిగింది. అరే నువ్వు మంచిగా చదివేటోనివే గట్లంటే మా పరిస్థితి ఏంద్రా? అరే ఇల్లుగా వీనికైతే ఆయనతకే చదువు రాదు. నేనైతే పాస్ అయితే చాలురా, నన్ను అడిగేటోడే లేడు. అమ్మ గిట్ల ఏమనరారా? అవ్వ పోసవేమన్నది, పాస్ అయితే చాలు బిడ్డ అని అంటది మా అమ్మ. మా అమ్మకేమైనా చదవచ్చా, మా అయ్యకేమైనా చదవచ్చా? ఇద్దరు జడ్జేనాయే. ఏందో కథ ఏందో. ఫస్ట్ ఇయర్లోనేమో మంచిగా మార్క్స్ వచ్చే, సెకండ్ ఇయర్లో ఎట్లా వస్తాయో అని అదే టెన్షను. ఇలా మా అమ్మతోటి చెప్పుకుంటా బాధపడితే అయితే బిడ్డ పాస్ అయితే చాలుతీ, పాస్ అయితేగా ఖచ్చితంగా, మళ్ళీ ఫెయిల్ అయితే అనేది అస్సలకే కాకు అని అంటే సరే అమ్మ అని చెప్పిన. చదవాలిరా, ఇక బుక్ పట్టి చదవాలి. బుక్ పట్టి చదవాలని పడితివి, ఇటు బయటకు వచ్చి మాతోటి ముచ్చట్లేనాయే, నీ పిల్లతోటి ముచ్చటేనాయే. ఇక నువ్వెప్పుడు చదువుతావురా? మీ అయ్య అత్తండారా? రాడ్రా ఎక్కువ, ఇవాళ వచ్చిండు పోయిండు. ఇలా మీటింగ్ గేడేసిర్రు. ఏం చేయమంటవే అమ్మ? అట్టిగానే చల్లగుందని వచ్చిర్రు కూసున్నారు. అమ్మ నేను పాస్ అయితే చాలు కదనే. చాలు బిడ్డగంతే. మా అమ్మనైతే మంచి మార్కులు రాకపోతే నీవి లగ్గవైతది అని అంటాంది. చేసుకోరా, లగ్గం చేసుకో. ఈ అమ్మ బుల్లు ధూమ్ధాం ఎంజాయ్ చేద్దాం. ఈ వయసులో లగ్గమైంది. లగ్గమంట ఆ లగ్గం కాదురా, ఈపు విమానం మోత మోగుతుంది అని అంటాంది. ఓహో గట్లనా? నేనైతే నా కరబాసును ఒక్క దెబ్బ తీయకుండా సాదుకున్నా. ఇప్పటి వరకైతే తిట్టకుండా కొట్టకుండా నా కరబాసును మంచిగా సాదుకుంటా వచ్చిన. ఇక ముందు ముందు నా కరబాసు నన్ను దేకుతాడో దేకడో. ఇక నాకెవరున్నారే? నేను మిమ్మల్ని దేకపోతే మిమ్మల్ని ఎవరు దేకుతారు? మీరు ఇంత కష్టపడి చదివిస్తారు, నాకు తెలియదా మీరేం చేస్తారు అనేది? సరే తీసేను. మీ అమ్మ ఏం చేస్తాంది? ఏం లేదు, అట్టిగానే ఉంది. మీ అయ్య వస్తాండా ఇటు? మొన్నటిదాకా ఎక్కువ రాలేదు, వస్తలేడు. ఆమె ప్రెగ్నెంట్ అట కదా, ఎక్కువ ఆన్నే ఉంటుండు. ఇవాళ వచ్చిండు. ఇంతకు ముందు ఆయన వచ్చిండని నేను ఇటు బయటకు వెళ్ళినా. అసలు ఇస్తాండా బిడ్డ? ఇక గట్లనే అడగంగా ఇస్తాడు. ఇక దొంగ ముండ మీ అయ్యని మంచిగా దగ్గరికి పెట్టుకుని అటు మలుపుకున్నది. ఇక పైసలు ఇటేమిచ్చేటట్టున్నారు. అదే అమ్మియల లొల్లి పెట్టింది, పైసలు అవసరం ఉన్నాయి ఖచ్చితంగా తీసుకురా అని. జీతం పడలేదు, జీతం పడ్డాక ఇస్తా అని అంటుండు. నువ్వు కూడా గట్టిగా అడగాలే. ఏం
ఏంది దాని మీద వదిలిపెట్టుడు ఏంది? నువ్వు పుట్టలేదా? మీ అమ్మ లగ్గం చేసుకోలేదా మీ అయ్యను? అట్లా వదిలిపెట్టద్దు. ఒక్కసారి వదిలిపెట్టినామనుకో అబ్బాయిలేం బాగా అడుగుతలేరు కదా అని అదే మనసులో పెట్టుకొని వాళ్ళు రూపాయి కూడా ఇయ్యరు. అట్లా ఇవ్వకుండా నడుతుందా? ఆస్తి నీ పేరు మీదకి ఏపించుకున్నావా? చేపించుకున్నా, ఇల్లు పొలం అంతా ఇక. మొత్తం చేసిండా మీ అయ్య పేరు మీద ఏం లేకుండా? అవును, మొత్తం చేసిండు. ఒక 10 గుంటలు అది ఉంచుకున్నాడు. ఇక్కడ అది బీడే ఉంటది అన్నట్టు. అది కూడా ఎందుకు ఉంచినవరా? అది అయితలేదురా, ఇక నా పేరు మీద అయితలేదు అది. ఇక అందుకే ఉండని అన్నట్టు ఉంచినాం అంతే 10 గుంటలు. ఆ 10 గుంటలు దానికే ఇస్తాడు. ఎవరికన్నా ఇచ్చుకొని నేనెట్లా ఇయ్యనిత్తా ఆమెకి ఇత్తానే అంటే ఇయ్యనియద్దు. మొత్తం నా పేరు మీదనైతే వేయించుకున్నా. మంచి పని చేసినవురా. మరి ఇక సరేది అయితే అల్లత్తరా. అమ్మకైతే ఉన్న తిరుగుడు కావాలి. నీ పిల్లకు చెప్పిన వారా? నీ పిల్ల ఏమంటుంది? నా పిల్లకు జరిగినాకనే చెప్తి కాదురా, ఇక ఏమంటది ఏడవకు అని అన్నది. అవునా? పెళ్లి చేసుకుంటావారా ఆమె? చేసుకోవాలరా, కానీ ఇప్పుడు మా ఫ్యామిలీ ఏమో ఇట్లా ఉండే. మరి రేపటి రోజున పెళ్ళి టైం వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలా ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అలా నాన్నకి 2 భార్యలు అని అంటే మరి కొడుకు ఏం చేస్తాడో తర్వాత అని ఎవరికైనా భయం ఉంటుంది కదరా. నాకు అదే టెన్షన్ జరిగింది. అది కూడా అంటుంది ఏం కాదు, నువ్వు లైట్ తీసుకో, మీ నాన్న గురించి ఏంది, నువ్వు మంచోనివైతే అయిపోతుంది, మా ఊళ్ళని ఒప్పియాలే ఇక పెళ్లి వరకు అన్నట్టు అంటుంది. అరే నీ మంచి మనసుకు మంచే జరుగుతుంది తీరా. నువ్వు ముందు జరగబోయే దాని గురించి టెన్షన్ తీసుకోకు. మాకు ఇప్పుడు జరిగే దాని గురించి కూడా టెన్షన్ లేదు. అట్లా బతుకుతాను టిల్లుగాడు నేను. నిజమేరా. ఎగ్జామ్స్ ఉన్నాయనంటే మేము ఎగ్జామ్స్ అయిపోయాక ఎటు ట్రిప్ వేద్దాంరా అని నేనంటానా. నేనేమో కేరళ పోదాంపారా అని నేనంటానా. వాడేమో వైజాగ్ పోదాంపా అని వాడంటాడు. వాళ్ళ నీళ్ళల్లో కొట్టుకపోతే ఎట్లరా అని నేనంటానా. మంచి ప్లానింగ్ చేసిర్రు. నువ్వు రావారా వారి, నువ్వు కూడా వచ్చుడే మా తోటి. నేనేటి పోతారా మిమ్మల్ని వదిలిపెట్టి అత్తగాని? ఏమైందండి గింతసేపు పోయిర్రు? ఏం లేదు, ఇక అల్లోలు మాట్లాడుతా అంటే మాట్లాడుకుంటా వచ్చిన. ఏమైంది ఇటు కనిపిస్తనే లేవు అని అంటే ఇక ఏం చెప్పాలి, ఆఫీస్ పోతున్నా ఇంట్లోనే ఉంటున్నా అని చెప్పినా. అటు ఇంటికి పోయినవా? పోయిన్నే. ఎందుకు? అట్టిగానే పోయినా. మరి కొడుకు ఈ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, మరి చదువుతాండా కాలేజ్ పోతుండా లేదా అని ఇక అటు పోయినా. ఇప్పుడు అటే ఉండేది కదా, మరి ఒకసారన్నా రాలేడు అని అంటారని పోయినా. ఇక పోయినందుకు తినమన్నారు, అన్నం తిన్నా. ముచ్చట పెట్టపోయినావు, గంటలు గంటలు ముచ్చట పెట్టి వస్తానవా ఇక మెల్లగా? నేను గంటలు లేనే, ఆడ తిన్నంతసేపే ఉన్నా. ఆ తినుకుంటనే మాట్లాడినాం, అయిపోయింది. పైసలు అడుగుతుంది, ఏమా ఇంకా జీతం పడలేదా, పైసలు ఇయ్యత్తలేదా, మాకు ఖర్చులు ఉన్నాయి, మాకు ఇంట్లోకి ఏం లేవు అని అన్నది. అంటే ఇక ఇత్తతి అని చెప్పిన. ఈ నెల ఇయ్యాన పెళ్ళం డెలివరీకి ఉన్నదని నువ్వు అనవా? పెట్టుకున్నప్పుడు సరిసగమని పెట్టుకుంటుమి. లేకపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదా. నువ్వు కడుపుతోటి ఉంటే ఏంది, నువ్వు ఎట్లుంటేంది, వాళ్ళకేం అవసరం? అట్లా నువ్వు వాళ్ళు గట్టిగా మాట్లాడినప్పుడు అది కడుపుతోటి ఉన్నది, నాకు ఈ నెల డెలివరీ ఉన్నది, నా దగ్గర పైసలు వెళ్ళాయని గట్టిగా మాట్లాడినాక వాళ్ళు ఏమంటారు? నువ్వేది కుయ్యమనవు కుట్టుకుమనవు, అది చెప్పింది తలకాయ ఊపత్తానవా ఇత్తా అని. 10,000 ఇస్తే ఖర్చులకు ఏమన్నా చేసుకొని. ఓ మా ఇచ్చినవుతి. ఇప్పుడు నేను తెచ్చినట్టు నువ్వు జమనే పడుతుంది. ఇంకేంది లేవా అవి ఆపరేషన్ కు? అవి పెడతావు. అవి మనకు ఫ్యూచర్ లా ఇల్లు కొనుక్కోవడానికా లేకపోతే ఇంత జాగోని ఇల్లు కట్టడానికా నేను జమ చేస్తానా? దానికి మంచిగా ఉంచినావు, ఇంకేంది దానికి ఆస్తి ఉంచినావు, దానికి ఇల్లు ఇచ్చినావు, దానికి ఏమైనా రందు ఉన్నదా? రేపు కొడుకు కూడా పిల్ల ఉత్తగానే చూసి వస్తుందా ఆస్తిని చూసి? మరి నాకు కొడుకు పుడతాడో బిడ్డ పుడుతుందో ఎవరు పుడతారో కానీ నా పిల్లలకి ఏది లేకుండా చేసినావు. ఏది లేకుండా చేసినావు అని అంటే ఆ రోజు ఏమన్నావు, మళ్ళీ ఈ రోజు ఏం మాట్లాడతావు? నువ్వు అట్లా మాట్లాడొద్దిగా, అయిపోయిన దాని గురించి. గదేనయ్యా, ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడా. ఇక నువ్వు పని చేసినప్పుడు అయితే మనకు కూడేయాలి కదా, మరి అట్లా అని అంటున్నా. ఆమెకు మంచి అన్ని పెట్టినవు, మరి నాకు కూడా నువ్వు పెట్టాలే కదా. జీతం తీసుకొచ్చి ఇస్తానా కదా. ఓ మత్తగానే ఇస్తానవుతి. ఓ బొర్రకు ఊకూకే లొల్లి పెట్టకు, అర్థమవుతుందా? అయ్యో నేనేం లొల్లి పెడుతుంది ఇప్పుడు? కాదు, మీరిద్దరు మాట్లాడుకొని మంచిగుంటే ఏమైతుంది? అలా అతున్ను నువ్వు ఎప్పుడన్నా ఆపత్కో సంపత్కో అది నీకు రావాలి, నువ్వు దానికి పోవాలి. అట్లుంటే ఏమైతుంది? నేను దాంతో మాట్లాడతాను ఆ సైతి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నేను ఎంత మంచిగా అడుగుతున్నా, నువ్వు కూడా గదే ప్రకారం మాట్లాడు, అర్థమైందా? అంతేగాని బూతులు మాట్లాడకు. నేనెందుకు దాంతో మాట్లాడతా? మాట్లాడుకుంటావనే గాని గంత నోరు పెట్టుకుని ఉర్రకు. అది నాకు
అన్ని తిక్కలేసే పనులు చేస్తావు? నేనేమంటలేంటి ఒర్రకు, మళ్ళా బీపీ ఇట్లా పెరుగుతుంది. ఏమో మరి నన్ను ఏం చెప్తాను చూస్తున్నావు? అరే మళ్ళా అదే మాట మాట్లాడతావేందే? ఏంది ఇక చూడత్తమ్మా, దీనికి ఏమన్నా పిసలెత్తదా ఏంది అప్పుడప్పుడు? ఇప్పుడు అది లత పైసలు అడిగింది, ఖర్చులకు లేవు ఏం లేవు, ఏమాయి జీతం రాలేదా అని అంటే ఇంకా రాలేదు ఇత్తా అని అన్నా. ఇక నువ్వు ఎట్లిస్తావని అంటాంది. మరి ఈ నెల డెలివరీ ఉండే ఎట్లిస్తావు బిడ్డ నువ్వు? 10,000 ఇత్త ఖర్చులకు అని అనుకుంటానా. మొత్తానికి ఇవ్వకపోతే వాళ్ళకి ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు పిల్లగానికి ఎగ్జామ్స్ ఉన్నాయట, రోజు పోవుడైనా అచ్చుడైనా కూడా ఎట్లుంటది? ఇద్దు తీయ్యా ఒర్రకే శ్వేత, నువ్వు సపడే కూసో. ఈ ప్రెగ్నెన్సీ టైంలా గంతా ఒర్రద్దు, గన్ని టెన్షన్లు పెట్టుకోవద్దే, మళ్ళీ ఏదన్నా అయితే పెద్ద ఇబ్బంది. అదే ముచ్చట నేను చెప్తా అంటే కూడా ఇంటలేదు. సరేతి ఏం వర్రతి. ఓ మల్లక్క తిన్నరా? తిన్నవే తిన్నావు, తిన్నాకనే ఇటు మొక్కేయి వెళ్ళినవిగా. నేను వెళ్ళినా అని నా ముసలోడు నా తోక పట్టుకొని వచ్చిండో అగొని వెనక కూసున్నాడు. ఈ ఆడోళ్ళ ముచ్చట కాడ మొగోళ్ళు కూసునుడు అంత అవసరమా? నీకు ఏదన్నా ముచ్చట ఉంటే ఆడ కూసోవాలి మొగోళ్ళ దగ్గర గాని. అయ్యో నేనేమంటాననే ఇప్పుడు, అట్టిగానే అచ్చిడ కూసుంటిని. అయితే మల్లక్క కూసుంటే కూసోనితి, పాపం అయినే ఏమంటాండు? మంచి మంచోళ్ళే మార్మానం పోతుర్రు ఇంకో దాన్ని పట్టుకొని. ఈ ముసలైనకి ఏమైంది? మంచిగా నిన్ను భార్యగా ఇప్పుడు నుండి కాదు ఎప్పటి నుండో వదిలిపెట్టి ఉండడు. గట్లుండాలే. మీ దాంపత్యం చూసి ఇంకెవరన్నా నేర్చుకోవాలి. అవునా? ఏం మెచ్చుకుంటానవా తిడతానవా? అరే మెచ్చుకుంటే ఎక్కడిది, నిజమే అంటానా. అయితే ఏదో ఒకటి. తిన్నారుల్లా? తిన్నాం పోసక్క, నువ్వు తిన్నావా? తిన్నా. మీ కొడుకు మా కొడుకు గీ బంటయ్యా మా ఇంటికన్నే కూర్చొని ముచ్చట పెడుతుర్రు. ఎజర్సేపు వాళ్ళతోటి ముచ్చట పెట్టి వస్తానా. నిన్ను ఇప్పుడు ఎవరన్నా అడిగిర్రా? అయ్యో మల్లయ్య చెప్తాను. అయ్యో చెప్పొద్దా ఏంది? ఏ కాదు మరి, ఎవ్వరు అడగకపోయే నీది నువ్వే చెప్తానవని అంటానా. ఇక నాది నేను గట్లనే చెప్తా గాని ఇలా మంచిగానే కూర్చున్నారు అందరు, బాగా రోజులకు జామయ్యర్రు. అట్టిగా నేనే పోసావా? ఇవాళ అతను నేనే పోయి తీసుకొచ్చినా, అతనికి వీళ్ళిద్దరు వచ్చిర్రు, వీళ్ళిద్దరు వెనుక నువ్వు వస్తాను. దా కూసో. ఏం కూసురుడే ఈ అవ్వ, ఇంటికాడ అట్టిగుంటే మనసున పడతలేదు, ఇంత పనికి పోతేనేమో పైసచ్చు. అదే నువ్వు విలువ అంటే పిలుస్తలేవు కదా. ఇప్పుడు ఏం పని ఉందని పిలవల్లే, ఏం పనే లేకపాయే. ఇప్పుడన్నా ఎవరన్నా పనికి పిలిస్తే నా పేరు కూడా చెప్పు, నేను కూడా వస్తా. సరేనా? చెప్తది. ఒకప్పుడు ఇంట్లో రాని లెక్క ఉండేదానివి, ఇప్పుడు పనికి పోయే కట్టవచ్చే. ఏం చేద్దాం, నా రాత అట్లా రాసి పెట్టున్నది. సిగ్గులేనోడు వస్తాడా అని రాడు, అది డెలివరీకి ఉందట అన్నేమంటాండు. నువ్వెట్లుకుంటానవే? నాకు వాని మీదనే మనసు ఇరిగిపోయింది. వాడు అత్తేంది, వాడు రాకపోతే నాకేంది పోసక్క. వాడు ఎంత దూరం ఉంటే అంత మంచిదనే నేను ఫిక్స్ అయినా. నా మనసు నిమ్మలంగా ఉంటుంది. వాని చూస్తే నాకు మళ్ళా బీబిలేస్తాంది. వెనకటి అన్ని గుర్తుకొచ్చి నన్ను ఎంత మంచిగా చూసుకునేటోడు అసొంటోడు ఇంకో దాని దగ్గర వేయండని కోపం వస్తుంది. అయితే సుఖమాడే గుర్తొడితే ఏం ముందు రోజులల్లా గురువాలే. ఏమండి ఏంటిదే చెప్పు. ఒకవేళ మనకు కొడుకు పుట్టిండు అనుకోర్రి, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు అని అంటే ఏమన్నట్టు? కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ఏం కాదు. కాదు, కొడుకు పుడితే మన ఇంటికి వారసుడు వచ్చినట్టే కదా. అత్తే మరి ఆస్తిలా వాట కూడా మన కొడుకు వత్తది కదా. అదే ముచ్చట నువ్వు పోయి నా కొడుకు నున్ను లతను అడుగుపో. సరేనా? నీకు పుట్టినాక కొడుకు పుడితే ఆ కొడుకును పట్టుకొని పోయి అడుగుపో. ఇచ్చా నీకేమన్నా? మరి ఇక నన్ను అడిగితే ఏమత్తాంది? నా దగ్గర ఏం లేదు ఇప్పుడు. ఆస్తి మొత్తం ఇల్లు మొత్తం అని పేరు మీద అయిపోయింది. ఆడ బీడు ఉంటుంది చూసినావా 10 గుంటలు, అది మాత్రమే వాని పేరు మీద అయితలేదు. అది ఎవ్వరి పేరు మీద కాదు అని అంటే అట్లా వదిలిపెట్టిండు. అది కూడా అమ్మి పైసలు వాళ్ళే తీసుకుంటారట. అట్టెట్లా తీసుకుంటారు? అది రోడ్కే ఉండే, అమ్ముతే బొచ్చడు పైసలు వస్తాయి. ఇప్పుడు కాదు, తర్వాత. అది నీ పేరు మీదనే ఉండని అమ్మనీయకు. మనకు కొడుకో బిడ్డను ఉడితే అమ్మచ్చు. అది వాళ్ళు వినాలే కదా. ఆస్తి అంతస్తు మొత్తం వాళ్ళకే అన్నప్పుడు వాళ్ళ హ్యాండ్ వర్లనే ఉంటది. నేను చెప్తే వాళ్ళు ఇంటరానే. కాదు, నీకు ఆ కొడుకు ఒక్కడే, ఇప్పుడు మనకు పుట్టే కొడుకు కూడా ఒక్కటే అని అన్నట్టు కదా. మరి నువ్వు వాళ్ళని ఒకలాగా ఈ పుట్టినోడిని ఒకలాగా ఎట్లా చూస్తావు? అరే రామశంకర, వాళ్ళు ఉట్టక ముందే నువ్వు మొత్తం పెద్ద పెద్ద ప్లానింగ్ వేయబడుతుంది. అరే కాదు, చెప్తున్నా
ముందు దాని గురించి మాట్లాడుతున్నా. కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా చేసేది ఏం లేదు. నేను సంపాదించింది నువ్వు ఇంత ముళ్ళ కట్టాలి, మళ్ళీ నువ్వింత పెరిగినాక వాళ్ళు పనికి పోతేనే ఇంత పోరగల్ల బతుకు భవిష్యత్ అనేది ఉంటది. నా సర్వీస్ అయిపోతే నేను పని చేస్తానా, ఇక ఇంట్లో కూర్చుంటేనే నువ్వు జాతక రావాలి నన్ను. ఇప్పుడే అయిపోతుందా ఏంది? ఎన్ని రోజులైనా వేయచ్చు కదా. చెయ్యచ్చే కానీ చెప్పలేం ఎప్పుడు ఎవ్వరం ఎట్లుంటామో. ఓసారి ఆరోగ్యం మంచిగా ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకేమన్నా అవుతుంది కావచ్చు, చెప్పలేం కదా. ఎప్పుడు మనుషులం ఒక తీరే ఉంటామని అస్సలకే అనుకోవద్దు. అయితే నాకేమనిపించింది అని అంటే, కొడుకు పుడితే ఇప్పుడు ఆస్తి సగం ఇల్లు సగము అడుగుదాం అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆస్తి సగం ఇల్లు సగం కాదు కదా, నీకు ఆకిలి కూడా ఎరిపోతే అర్థమవుతుందా. మేము రాసుకున్న బాండ్ పేపర్లా అట్లున్నది. రేపటి రోజున ఆమె పుట్టినోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అడిగే హక్కు లేదని కూడా రాసిర్రల్లా. అవునా? అవును మరి. ఎందుకు సంతకం పెట్టినావు? అగో నువ్వే అంటివి కదా, ఆస్తద్దు ఏదద్దు నువ్వు నాతోటి ఉంటే ఆరు రాపిచ్చి రాపో, ఇటే ఉండు ఇక్కడనే ఉండు అంటివి కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టినావు అంటే ఏమన్నట్టు నీ మనసులో కూడా ఏదన్నా చెడు ఆలోచనలు ఇట్లా మొదలైతానయ్యా. ఏ ఆలోచనలు లేవుతి. అట్లెందుకు మాట్లాడతానవే? నువ్వు ఉంటే చాలు, నాకు ఎవ్వలద్దు, ఆస్తద్దు, భూమద్దు, ఇల్లద్దు, ఇరువాటద్దు అని అన్నదానివి మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్తగా ఆలోచనలు వస్తానే నీకు? అంటే ఇక పుట్టేటోళ్ళకి ఏది ఉండద్దా అని గట్లా. వాళ్ళకు అదృష్టం ఉంటే ఉంటది, లేదు అని అంటేనేమో ఉండది. నేను బ్రతుకున్నన్ని రోజులైతే కట్టం చేస్తా కదా, అది నీ గురించి ఇప్పుడు పుట్టేటోళ్ళ గురించే కదా. వాళ్ళు వదిలిపెడతారు, నా గురించే వదిలిపెట్టిరు వాళ్ళు ఇప్పటికే తెలుసా. వాళ్ళు వదిలిపెట్టినప్పుడు నేను మీ గురించి బతుకుతాను కదా. నువ్వు కూడా అదే ప్రకారం మాట్లాడు కానీ అంతే తప్పించి వేరే ఆస్తి గీస్తా అని మాట్లాడకు. ఆల్రెడీ వాని పేరు మీద అయింది, వాడు ఇయ్యడు, వాడు మనకి వెయ్యడు. సరే సరే మరిగా చాయ్ తాగుతావా అయ్యా? పోసుకురావాలా? అద్దద్దు, ఇంకా నేను ముఖం కడగలేదు, లేచినా ఇట్లా కూర్చున్నా. బిడ్డ లేచిందా? ఏమో మరి, నేను వచ్చి బాగానేసేపు ఇక్కడ కూర్చొని లేచిందో పండుకున్నదో అంటే వండనితి. ఏ పంటే మజ్జు ఉంటది, మంచిగా పొద్దుగా లేచి కొంచెం వాకింగ్ అటో ఇటో ఇట్లా చేసినట్టు నడవాలి. నార్మల్ డెలివరీ అవుతుంది. ఆపరేషన్ అంటే పెద్ద గోస కాదు. చీర్పించుకుండు పండాలి, 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి, ఏది తినద్దాయే. కరెక్టే కానీ ఇక మరి దానికి ఎట్లయితుందో మరి ఏమవుతుందో చూడాలి. మరి పెద్ద ఆపరేషన్ అవుతుందా లేకపోతే ఎట్లా? ఏమండి? ఏమైందే? నడుము నొచ్చినట్టు అవుతుంది అమ్మా, నడుము నొచ్చినట్టు అవుతుంది. ఏంది? అవునండి, కడుపు నొచ్చినట్టు నడుము నొచ్చినట్టు అవుతుంది. నాకు భయం అవుతుంది. హాస్పిటల్ కు పోదాం పదండి. ఊరిని అవ్వా, నిన్న మంచిగానే ఉంటాయి కాదే. ఏమోనండి, బాగా వస్తుంది, నాకు వర్షం అయితే లేదు. అత్తమ్మా అన్ని చదురుపో, హాస్పిటల్ కు తీసుకుపోదాం. అయ్యో, నువ్వు కారు కన్నా ఎవరికన్నా ఆటో కన్నా ఫోన్ చెయ్యయ్యా. ఏమన్నా అవుతుంది మళ్ళీ జల్దీ వెయ్యి, కార్కి వెయ్యి. చేత్తా. నువ్వు టెన్షన్ పడకే, ఇక్కడ ఊసో ఇట్లా ఊసో మెల్లగా. ఇక పొద్దులు పడాయి కదా, గట్లనే అవుతుంది. అమ్మా నొత్తందే, నాకు భయం అవుతుంది. ఏమైందయ్యా? చూసుకుంటున్నావు, ఎవరికైనా ఫోన్ చేయిపో. చేత్తా. ఊరిని అవ్వ ఫోన్ పెట్టిన యాగంలా. అమ్మో ఏం కావద్దు, నాకు భయం అవుతుంది దాని చూస్తేనే. ఇక దోస్తులు చూసిర్రా మరి వీడియో? ఇక ముఖ్యమైన మెయిన్ పార్ట్సే చూపిస్తున్నామన్నమాట. నెక్స్ట్ పార్ట్లో అయితే రాని డెలివరీ అవుతుంది అన్నమాట. మరి ఎవరు పుడతారు, పుట్టినాక ఎట్లుండబోతుంది, అసలు ఏం కాబోతుందని అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలపండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మరి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.